నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరీక్షా కేంద్రంలో విద్యార్థికి అస్వస్థత. గూడూరు రెండపట్న పరిధిలోని సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి ధనుష్ అస్వస్థకు గురి కావడంతో సమీపంలోని వైద్యశాలలో చికిత్స అందించిన పోలీసులు. కంటి పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఆపరేషన్లు. వెంకటాచలం మండలంలోని నిడుగుట్టపాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మన్బోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా, పాల్గొన్న డాక్టర్ గేయ పూజిత, సిబ్బంది. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. పరీక్ష రాస్తున్న విద్యార్థి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అధికారులు, పోలీసులు స్పందించారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. ఈ సంఘటన గూడూరు పట్టణంలో చోటు చేసుకుంది. డక్కిలి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన చేమూరు ధనుష్ అనే విద్యార్థి చిల్లకూరులోని రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలను గూడూరులోని సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాల సెంటర్ లో రాస్తున్నాడు. సోమవారం గణిత పరీక్షకు రాస్తుండగా ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇది గుర్తించిన ఇన్విజిలేటర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. అదే సమయంలో స్పందించిన రెండో పట్న ఇన్స్పెక్టర్ ఆ విద్యార్థి తన వాహనంలో సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. ప్రస్తుతం ఆ విద్యార్థి ఆరోగ్యం సరిగ్గా ఉందని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని అధికారులు తెలిపారు. వేసవి కాలం మొదలైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారిని డాక్టర్ మొహసీనా సుల్తానా అన్నారు. మనుబోల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె మాట్లాడారు. ఎండల్లో అనవసరంగా తిరగకూడదని, అత్యవసరమైతేనే వెళ్లాలన్నారు. వడదెబ్బకు గురయ్యే అవకాశాలున్నాయని, తడిగుడ్డతో తుడుచుకోవాలని సూచించారు. 10 పరీక్షలు రాసే విద్యార్థులు నీటిని ఎక్కువగా తాగాలన్నారు. చదువుపై దృష్టి పెట్టి బాగా చదవాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్ గేయ పూజిత, సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. నేను మన్మోల్ పిహెచ్సి వైద్యాధికారిని. ఈరోజు మనము సన్ స్ట్రోక్ వడదెబ్బ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోవడం వల్ల మనకు మెయిన్గా హీట్ స్ట్రోక్ కేసెస్, దాన్ని వడదెబ్బ అంటారు, అవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. దాని లక్షణాలు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి చెప్పుకుంటాము. ఫస్ట్ దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఉష్ణోగ్రత, బాడీ శరీర ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా అయిపోవడం ఉంటుంది. 104 degrees పైన ఉంటుంది. దాని తర్వాత తలనొప్పి రావడము, తల తిరగడము, అయోమయంగా ఉండడము, అలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి. బాడీలో వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. డీహైడ్రేటెడ్గా అనిపిస్తారు, నీరసంగా ఉంటారు. ఇలాంటివి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మనకు ఇలాంటివి మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ టైంలో సమ్మర్ సీజన్లో మెయిన్గా 11 o'clock నుంచి 3 o'clock ఆ టైంలో సన్ అనేది, హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి టెంపరేచర్, ఆ టైంలో బయట తిరగకుండా ఉండడము. ఒకవేళ అత్యవసరంగా బయటకే వెళ్ళాలి అనుకుంటే క్యాప్ ధరించడం, లేదంటే అంబ్రెల్లా వాడటము, గొడుగు వాడడం అనేది చేయాలా. బయటికి వెళ్ళేటప్పుడు మనము వైట్ కలర్, లైట్ కలర్ కాటన్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవాలా. మరి లూజ్ డ్రెస్సెస్ అనేవి వేసుకోవడం మంచిది.
ఇంకా ఏంటి అంటే మనము వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడము, నీరసంగా అనిపించినప్పుడు మనకు ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, అవి నీళ్ళలో కలుపుకొని తాగడము చేయాలా. కూల్ డ్రింక్స్ లేదంటే కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలా. మనకు ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఈ సీజన్లో వస్తూనే ఉంటాయి. వాటర్ మెలాన్, పుచ్చకాయ, లేదంటే దోసకాయ, కీరకాయ ఇలాంటివి తినడము చేయాలా. ఇప్పుడు ఎక్కువగా ఈ సీజన్లోనే అంటే ఈ మార్చ్ మంత్లోనే పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. 10th క్లాస్ ఇంటర్ వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్ కంటిన్యూగా రాయాలా అనే దాంతో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలా. బయటికి వచ్చినప్పుడు అనవసరంగా బయటికి రాకుండా ఉండాలా. ఎగ్జామ్ కోసమే వస్తున్నారు అంటే వీళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకుంటా, మంచి ఆహారం తీసుకుంటా ఉండాలా. ఒకవేళ డీహైడ్రేటెడ్ కేసెస్ కనుక వస్తే వాళ్ళు కాచి చల్లార్చిన నీళ్ళే తాగాల, బయట మంచి నీళ్ళే తాగాల. ఒకవేళ హీట్ స్ట్రోక్ కేసెస్ 104 degrees కంటే ఎక్కువగా వస్తే వాళ్ళకు ఐస్ బాతింగ్ అనేది చేయాలా. ఐస్ ప్యాక్స్ బాడీ అంతా పెట్టడం జరుగుతుంది. బాడీ మీద ఉండే డ్రెస్ అంతా పూర్తిగా తీసేసి హెడ్ దగ్గర నుంచి టో వరకు ఐస్ బాతింగ్ లాగా చేయాల్సి ఉంటుంది. టెంపరేచర్ తగ్గించేంత వరకు కోల్డ్ స్పాంజింగ్ అంటారు, ఐస్ బాతింగ్ అని కూడా అంటారు. ఇది చేయాలా. మనకు మైల్డ్ కేసెస్ కనుక అయితే ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో, మోడరేట్ అయితే మనకు సెలైన్స్ పెట్టి, నార్మల్ సెలైన్ పెట్టి ట్రీట్ చేయడం, ఐవీ ఇన్ఫ్యూషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సివియర్ కేసెస్ కనుక అయితే మనకు జీజీహెచ్కి అయినా 10 రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని, ఈ వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలంలోని నిడుగుంటపాలెంలో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వెంకటాచలం మండలం నిడుగుంటపాలెం ఉన్నత పాఠశాలలో ప్రేమసాగర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, కంటి పరీక్షల అనంతరం ఎవరికైనా ఆపరేషన్లు అవసరమైతే శంకర్ నేత్రాలయం వారు వెంటనే ఆపరేషన్లు చేయిస్తారన్నారు. నిడుగుంటపాలెంలో చదువుకుని వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డ ప్రేమసాగర్ రెడ్డి దాదాపు 10 కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేయడం సంతోషించదగ్గ విషయమని ఆయన వివరించారు. శంకర్ నేత్రాలయ మెడికల్ క్యాంపు ప్రారంభమైంది. 10 రోజులు జరిగింది. నెడుగుంటపాలెం వెంకటాచలం మండలం ప్రేమసాగర్ రెడ్డి గారి సొంత గ్రామంలో ఆయన ఏర్పాటు చేసినాడు. ఇప్పుడే జస్ట్ ప్రారంభించాము. ఇక్కడ హై స్కూలు వాళ్ళ తండ్రి గారు సుందరరామరెడ్డి గారి పేరుతో ఈ హై స్కూల్ నడుస్తుంది. దీనికి దాదాపు 2 yearsలో 4.5 కోట్ల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి కానీ, అట్లే ఈ బిల్డింగు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి పనికొచ్చే విధంగా రూమ్స్ ఎన్నన్నారు, 14 వాష్రూమ్స్, ఇవన్నీ టాయిలెట్స్ పర్ఫెక్ట్గా నిర్మాణం చేసినారు. దీనికి ఏంటంటే ఈ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్ కింద 60 మందికి గర్ల్స్కి 10th పాస్ అయిన 60 మంది గర్ల్స్కి 6 నెలలు ఇక్కడే ట్రైనింగ్ ఇచ్చి స్కిల్ అంటే మల్టిపుల్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ కింద DDU GKY దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కళ్యాణ్ యోజన స్కీమ్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దాని కింద ఈ బిల్డింగ్ని అప్రూవ్ చేయమని చెప్పేసి నేను లోకేష్ బాబు గారికి ఇచ్చాను, ఆ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ రెడ్డికి ఇచ్చాను. మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ పాజిటివ్గా రెస్పాండ్ అయినారు. వీలైనంత తొందరలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. అల్టిమేట్గా ఏంటంటే అన్న యుఎస్లో సెటిల్ అయిన తన పుట్టిన గ్రామం స్వగ్రామంలో పిల్లలు భవిష్యత్తు ఉండాలా, బాగా చదువుకోవాలా, వాళ్ళకి వసతులు ఉండాలనే ఒక్క ఆలోచనతో ఒక్క కాంపౌండ్ వాళ్ళు 2 crores అయిందంట. ఎన్ని ఎకరాలు ఇది? 3 ఎకరాలు ఉంటుంది. అది ఈ బిల్డింగ్ కూడా బ్యూటిఫుల్గా నిర్మాణం చేశారు. వీలైనంత తొందరగా ఈ నిర్మాణం వీటిల్లో రవీంద్ర అన్న ప్రేమసాగర్ రెడ్డి గారికి ముఖ్యుడు, అట్లే శ్రీహర్ అన్న బాధ్యతలు తీసుకొని శ్రీహర్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ బాధ్యతలన్నీ తీసుకొని చేసినారు. మరొకసారి ఈ ప్రాంతం వీళ్ళందరూ కూడా ఈ 10 days ఈ శంకర్ నేత్రాలయంలో కంటి చికిత్సలు చేయించుకోవాలా, కంటికి సర్జరీస్, ఆపరేషన్స్ కూడా ఇక్కడే చేస్తారు, చేయించుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుకుంటున్నాను. సేమ్ టైం మళ్ళీ ప్రేమసాగర్ అన్నకి మా ప్రాంతం వాళ్ళ అసలు అందరి తరఫున ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉండే సృజనాత్మకత,
పెంపొందించేందుకు గూడూరు మండల ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఆలోచనతో ఏర్పాటు చేసిన కౌన్ బనేగా ఛాంపియన్ కార్యక్రమాన్ని గూడూరు పట్టణంలోని జెడ్పీ బాలరావు ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలను ఎంఈఓ కాంచన తదితరులు అభినందించారు. Option C, Rabindranath Tagore. Option D, Vaidimari Venkata Subbarao. Option D, Vaidimari Venkata Subbarao. Option D, Vaidimari Venkata Subbarao. Are you pakka? Lock kiya jaye option D ko. Very good. Very good. How many lakhs you have? Very good. So far, we are entering into 4%. Be ready. The city of lakes. Gorakhpur has to go. Options A, Rajasthan, B, Madhya Pradesh, C, Uttarakhand, D, Jammu and Kashmir. Paka, Lucknow, lock the answer A, Rajasthan. Well done, my dear boy. Well done, Dinesh. Welcome to 6th question. 5th question. Very good. Telugu Saraswati Vahanam. Options A, Adipaka. Otherwise he will lose the, you have to fit. Okay, confident. C को lock किया जाए. Very good. Let us see. Last, give the option. తిరుపతిలో వాకర్స్ ఆందోళన చేపట్టారు. అలిపిరి నంది సర్కిల్ సమీపంలో అటవీ శాఖ నగర వనానికి వాకర్స్ ను అధికారులు అనుమతించకపోవడంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తిరుమలకు వెళ్లే భక్తులతో పాటు తిరుమల నుండి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందిగా మారడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాకర్స్ నుంచి అటవీ శాఖ అధికారులు నగదు వసూలు చేయాలని నిర్ణయించడంతో ఆందోళన జరిగింది. గూడూరు రెండోపట్నం సమీపంలోని గాంధీనగర్ లో శ్రీ ధర్మరాజుల స్వామి దేవాలయ పాలక మండలి చైర్మన్ వాటంబేడు శివకుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు మిత్రులు ఏర్పాటు చేసిన కేక్ ను శివకుమార్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. ఆయనకు నాయకులు తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రామేత్యగ్రే భాగం దేవే శతమాన సవితా పశ్చాత సవితా పురస్తా సవితోత్తరార్థ సవితేతు ఋషామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాజంతు చంద్రమా ప్రసాదాత్ ఆయుష్యామి వర్ధనమస్తు దిక్పాగే వరుణో దేవతా
ನಾನು ఒక్క విషయం నేను కడుపు పడుతుంది ఊరికే ఇందాక గూడూరును జిల్లా చేయాలని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకనాల పెంచలనాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గత 80 రోజులకు పైగా రీలే దీక్షలు జరుగుతున్నాయి. దీక్షల్లో పాల్గొని జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. గూడూరును జిల్లా చేయాలని నినదించారు. గూడూరు జిల్లా కావాలని గత 87 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ గూడూరు జిల్లా కాబోతుంది. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని విధాల మనకి ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా అంటే మనని నెల్లూరులో కలిపారని చెప్పారు. 2 మండలాలు మాత్రమే, కానీ మనకి తెలిసిన విషయం ప్రకారము గవర్నర్ దగ్గర నుంచి కానీ అసెంబ్లీలో కానీ ఎక్కడ మండలాలు కలిపినట్టు పరిస్థితి అయితే లేదు. ఇదే విధంగా మన భావితరాల బిడ్డల కోసం అందరము కృషి చేస్తున్నాం. ఏ విధంగా మనం జిల్లా చేసుకోవాలా? ఒకటి మనం రాసి పంపించింది అయ్యా గూడూరు జిల్లా అడిగే అవకాశము మాకు ఎలా ఉందంటే మొట్టమొదటిగా సూలూరుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, 4 నియోజకవర్గాలు 22 మండలాలు కలిగి ఉన్నది. ఈ 4 నియోజకవర్గాల్లో నుంచి తీసుకున్న మండలాలని గూడూరు జిల్లా చేసేదానికి అర్హత. మొట్టమొదటిగా జిల్లాకి కావాల్సిన ల్యాండ్ ఉంది, నీళ్లు ఉన్నాయి, అన్ని వేళ మనకు కావాల్సిన అన్ని సదుపాయాలు గూడూరుకి ఉంది. కనుక మన ముఖ్యమంత్రి వర్యులు గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం తరపున నిర్వహించారు. ఆభరణార్థం
గూడూరు పట్టణంలో సోమవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 16,032 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,28,256 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,67,800 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 310 రూపాయలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరీక్షా కేంద్రంలో విద్యార్థికి అస్వస్థత. గూడూరు రెండపట్న పరిధిలోని సెయింట్ మేరీస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష రాస్తూ విద్యార్థి ధనుష్ అస్వస్థకు గురి కావడంతో సమీపంలోని వైద్యశాలలో చికిత్స అందించిన పోలీసులు. కంటి పరీక్షలు అనంతరం అవసరమైన వారికి ఆపరేషన్లు. వెంకటాచలం మండలంలోని నిడుగుట్టపాలెం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వేసవి కాలంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మన్బోల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా, పాల్గొన్న డాక్టర్ గేయ పూజిత, సిబ్బంది. భీమలింగేశ్వరుడికి వైభవంగా అభిషేకాలు. గూడూరు మండలం పాలిచెర్లలో కొలువైయున్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.